ఏదైతే రాప్తాడు మండలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన రచ్చ, పోలీస్ సెక్యూరిటీ కల్పించలేదు, జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి కుట్ర జరుగుతుందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడి, జగన్మోహన్ రెడ్డికి రక్షణ కావాలి అంటూ కేంద్రానికి లేఖ రాసిన పరిస్థితి ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఇందులో ఎలా చూసేది ఏమీ లేదు. కనీసం ఆలోచన పరిజ్ఞానం, కొద్ది గొప్ప బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కావు అవి. ఎందుకంటే 1100 మంది పోలీసులు నీకు సెక్యూరిటీకి ఇచ్చారు. మిమ్మల్ని జనాన్ని సమీకరించొద్దు అన్నారు. మీరు జనాన్ని సమీకరించి ఇంకా అతను ఏదో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు అన్నట్టుగా క్రియేట్ చేసి అతన్ని మానసిక ఆనందాన్ని ఇచ్చి మధ్యలో పోలీసుల్ని అధికారులని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి అని చెప్పి అసలు అతన్ని ఆ నైజం ఏంటి? అసలు ఈ పోలీసు వ్యవస్థ మీద అతనుకున్న కోపం ఏంది? అతనికి ఇంకా రెడ్ కార్పెట్ పరిచి రాయి అని స్వాగత ద్వారాలు కట్టే పరిస్థితి అయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారినా కానీ మనిషిలో మారని నైజం అంటే అది ఎంతవరకు సబబు? 1100 మంది పోలీసులు నీకు ఎస్కార్ట్ ఇచ్చారు. హెలికాప్టర్ నుంచి నిన్ను తీసుకెళ్ళి చనిపోయిన వ్యక్తి కూడా కలవటానికి నిన్ను పంపించడానికి 200 మంది పోలీసులు హెలికాప్టర్ చుట్టూ ఎస్కార్ట్గా వచ్చి నిన్ను తీసుకెళ్ళి ఒక అల్లుడు బంధువు సమస్యల్లో కుటుంబ నేపథ్యంలో జరిగిన హత్యని నువ్వు పరామర్శకు రావటం, అది శవం కనబడితే చాలు వాలిపోతున్నారు. ఎక్కడ పడితే ఏదో ఒక సమస్య తెచ్చుకుంటున్నారు. ఏంటి దీనివల్ల మీరు పొందే లాభం ఏంటి నాకు తెలియగలుగుతాను. ఏ లాభం లేదు. మేము బతికి ఉన్నాం, ఇంకా సావలేదు. వైఎస్ఆర్సీపీలో 11 మందే కాదు, పార్టీ బతికే ఉంది. నెక్స్ట్ మేము వచ్చేస్తున్నాం, రేపు 2వ రోజు 3వ రోజు వారాలు వచ్చేస్తాం. మేము పోలీసులు పట్టుకుని గుడ్డలీడ తీస్తాం, రోడ్డు మీద సెల్యూట్లు చేపిస్తాం. అసలు ఈ పోలీసు వ్యవస్థ కూడా కనీసం అతని ప్రతిపక్ష హోదా ఉంటే అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవానికి మించి ఇస్తున్నారు. అయినా పోలీసు అధికారులు ఎవరున్నారు అక్కడ? పుట్టపర్తిలో జ్యోత్స్న అని చెప్పి ఒక లేడీ ఎస్పీ, అనంతపురం జిల్లాలో ఆమె లేడీ ఎస్పీ, 2 లేడీస్ ఎస్పీలు అధికారులను పట్టుకొని నువ్వు గుడ్డలు కూడా తీస్తా, మాకు కార్యకర్త సెల్యూట్ చేయిస్తా. ఏం మాటలవి? ఏం దౌర్జన్యం చేయడానికి ఇదేమన్నా నీ హక్క? రాచరికమా ఇదేమన్నా? మేము రాజుల ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీ కాదు మాది. మేము పుట్టుకతో గోల్డెన్ స్పూన్తో పుట్టాము. మేము రాజులు, మేము ఏమన్నా మీరు పడాలి అన్నట్టుగా. ఏంది నీ అధికార ధర్మం? ఏంది అధికార ధర్మం ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ మొత్తం నీ చేతుల్లో ఉందిగా. వాళ్ళని ఏ విధంగా వాడావో ఈ రోజు కూడా తెలుస్తారు. పోలీసులు పశ్చాత్తాపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎంబడున్న ఏ అధికారి అయినా సరే ప్రమోషన్తో తను చేసే పనులతో అతను ప్రమోషన్లు ఉంటాడు. కానీ నీతో పాటు సావాసం చేసిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అందరూ జైలు పాలవుతున్నారు. నీ క్రిమినాలజీ వాళ్ళ చేత చేపిస్తున్నావు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నావు. రిటైర్మెంట్ అయినా ఎవరి ఫండ్ వాడు తీసుకొని హ్యాపీ లైఫ్గా గడిపే పరిస్థితి లేదు. అక్కడ దాకా ఎందుకు? ప్రమాణ స్వీకారం రోజు ఈ జగన్ రెడ్డి గారు ఏమన్నారు? గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు. సవాంగ్ అన్నా, నాకేం తెలియదన్నా, మీరే దగ్గరుండి నడిపించాలన్నా. అప్పటి అధికారులని సిఎస్లని నువ్వు బతిమాలికొని అన్నా అని చెప్పి ఎట్లా మాట్లాడావు? 6 నెలలు తిరక్క ముందే వాళ్ళ చేత ఏమేమి చేయించకూడదో పనులు అవన్నీ చేయించావు. వాళ్ళందరినీ ఇరికిచ్చారు. ఇప్పటికీ గత ప్రభుత్వంలో కాకుండా అంతకుముందు శ్రీలక్ష్మి గనుల కుంభకోణంలో ఆమె ఎన్ని ఇబ్బందులు పడి ఆమె అవన్నీ ఏం చేసుకుందో ఎలా చేసుకుందో క్లీన్ చిట్ తీసుకున్నాక తిరిగి ఏపీకి రప్పించి మళ్ళీ నువ్వు అధికారంలో ఆయన కూర్చోబెట్టావు. నువ్వు అధికారులు ఎలా వాడుతున్నావో చూస్తున్నారు. అధికారులు వాడుకున్న అధికారులు గవర్నమెంట్ మారంగానే వాళ్ళు పడే బాధలు, కేసులు ఇరుక్కొని వాదనలు పడి ప్రతి చోట కోర్టులో కూడా అటెండెన్స్ వేయించుకున్నారు. నీ హయాంలో సిఎస్లు హైకోర్టులో కూడా సిఎస్ని పిలిపించి గంటల కొద్దిలో పెట్టారు. కోర్టు ధిక్కారణ నేరం కింద. అది నీ పరిపాలన. చంద్రబాబు నాయుడు పరిపాలన అది కాదు. ప్రతి నెల ఓ పేదింటికి వెళ్తున్నాడు, స్థితిగతులు చూస్తున్నాడు, చుట్టుపక్కల మొత్తం పరిశీలిస్తున్నాడు. పేదోడు మధ్యతరగతి ఉంటే నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 5 కోట్లు బంగారు కుటుంబం అన్న స్కీమ్ పెట్టి P4 విధానం అదే కదండి. బంగారు కుటుంబాన్ని పేదల్ని మొత్తాన్ని డబ్బులోళ్ళు కొద్దిగా ఆదుకోమని. అదంతా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాలు ఇవ్వలేక P4 అంటూ కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడు అంటున్నాడు కదా. మోసగాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మోసగాడు అయితే ప్రతి నెల ఒక పేదింటికి వెళ్ళి పింఛను తన చేతులతో ఇచ్చి ఆ ఇంట్లో తనే కాఫీ పెట్టి మంచి చెడు విశ్లేషించి నీ కుటుంబ సమస్యలు ఏంటమ్మా, ఇల్లు లేదా? అతను వెళ్ళి వచ్చిన 5 నెలల్లో పేదోళ్ళ ఇంటికి వెళ్ళే ప్రతి ఇల్లు కూడా 6 నెలల్లోపు కట్టి వాళ్ళ చేతుల్లో పెట్టి తాళాలతో సహా ఇచ్చి వాళ్ళకి ఇచ్చున్నారు. 1 నెలకు పోతే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి. గత ప్రభుత్వంలో ఒక బేబీకి లేదా ఒక బాబుకు
ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు గిరిజన తండాల్లో ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో 1000 జతలు కాళ్ళకు చెప్పులు. దాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు ఇవ్వమంటే కనుక సంక్షేమ పథకాలు ఇవ్వలేక చెప్పులు పంపించారు, ఆ చెప్పులతో మిమ్మల్ని కొట్టడానికి అంటున్నారు కదా. సరే, తప్పు చేసి ఆ చెప్పులతో మమ్మల్ని కొట్టమన్నారుగా. నాయకుడు అనేవాడు ఏమంటాడు, నేను తప్పు చేసి నన్ను కూడా చొక్కా పట్టుకుని నిలదీయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారుగా. మరి అలాంటప్పుడు తప్పు చేసినప్పుడు అతను నిలదీయమంటున్నారుగా. అతను పర్యటించాడు, చెప్పులు లేకుండా కాళ్ళలో ఆ రాళ్లలో తిరుగుతుంటే గర్భిణీ స్త్రీలు డోలీ కట్టుకుని తీసుకొని అంత 10 కిలోమీటర్లు వచ్చి కనీసం 108 వెహికల్ కూడా పోవడానికి ఛాన్స్ లేకుండా, నువ్వు కనీసం రోడ్డు వసతి లేదు, తార్ రోడ్డు లేదు, మట్టి రోడ్డు లేదు, అన్ని బాధలు పడ్డాడు. కాబట్టి ఆ కష్టం చూశాడు. ఆ కష్టం చూసి ఇప్పుడు ఏదో అతనికి తోచింది ఏదో చేయదలుచుకున్నా చేశాడు. అది ప్రజలకు మంచి తప్పనించి, అది ప్రజలకు చెడు కాదు. చెడు అయితే మీరు విశ్లేషించండి, దాని మీద ఖండించండి, బజార్ ఎక్కిస్తారు మీరు. ఇక్కడ చెడు చేయడానికి కనీసం ఒక కార్యకర్త తప్పు చేసినా, చేబ్రోలు కిరణ్ అని ఒక కార్యకర్త అసభ్యకరమైన పోస్టింగ్లు ప్రతిపక్ష నాయుడు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి భార్య గారి మీద ఒక అశ్లీలమైన ఇది పెట్టినందుకు 24 గంటలు అరెస్ట్ చేసి అతనికి రిమాండ్కి పంపారు. ఇక్కడ కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా తెలుగుదేశం పార్టీలో ఎవరు ఊరుకోరు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఊరుకోరు. ఎందుకంటే అతను ఒక విజన్ ఉన్న వ్యక్తి. విజన్ ఉన్న వ్యక్తి చేసే పనులు మొత్తం విజనరీగానే ఉంటాయి, ప్రెజనరీగా ఉండవు. అది గమనించాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో, ప్రతి పండుగను ఎంత ఆనందంగా గడుపుకుంటున్నారో, ప్రతి ఊళ్ళో ఎట్లా పందాలు ఎట్లా జరుగుతున్నాయి, ప్రతి చోట చూస్తూనే ఉన్నాగా. అది చూస్తూ ఉంటా కూడా నువ్వు అతన్ని ఏం చేయలేదు. రేపు నెలలో తల్లికి వందనం ఉంది, రైతు భరోసా ఉంది, 13,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కానీ 9,000 వేసి 3 విడతలో 20,000 ఇస్తున్నారుగా. డబ్బులు ఇవ్వట్లేదు అవి. ఇన్పుట్ సబ్సిడీ, ప్రతి గ్రామంలో రోడ్లు మొదలైనవి, అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. ఇంకా ఏం కాలేదు. ఏం మోసం చేస్తున్నారు? ఉచిత బస్సుకు వచ్చేసి 700 బస్సులు గుంటూరుకి ఇచ్చారు, మంగళగిరికి వచ్చి 200 బస్సులు ఇచ్చారు, ఎలక్ట్రిక్ బస్సులు. బజార్ వెళ్ళి ఒక డజన్ మామిడికాయలు అరటికాయలు కొన్నట్టు కాదండి. ఉచిత బస్సు అనేది ఒక్కసారి నిర్వహణలో దిగారు అంటే దానికి ఫెయిల్యూర్ ఉండకూడదు. దానికి తదనంతరం చాలా పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి. అది ఎలా ఇవ్వాలి, ఏ జిల్లాగా జిల్లాకి ఇవ్వాలా, స్టేట్ వైడ్గా ఇవ్వాలా, ఇవన్నీ కసరత్తు జరుగుతున్నాయి. ఇవన్నీ రాత్రి చంద్రబాబు నాయుడు అద్భుత దీపం ఏమీ లేదు. కింద గీయంగానే పైన దయ్యం వచ్చేసి ఏం కావాలో కోరుకొని చెప్పడానికి. ఏంది విజయసాయి రెడ్డి ఏంది నన్ను 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడేసాడు అంటున్నారు. ఏంది అది అసలుకి? విజయసాయి రెడ్డి గారు చాలా తెలివైన వ్యక్తి అండి. ఎందుకంటే అతను ఒక ఆడిటర్, మంచి చదువుకున్న వ్యక్తి. అతనికి సిట్టు పిలిచిన ప్రతిసారి కూడా ఒక రాయి వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే తన సేఫ్టీ జోన్లో చూసుకోవాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి ఒక్కరే అప్రూవర్గా మారారు. అతనికి ఈరోజు పోలీసు వ్యవస్థ రక్షణ కల్పిస్తుంది. 6 చనిపోయారు. ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం, క్రిమినాలజీ ఎలా ఉంటుంది అనేది ఒక కేసులో తెలుస్తుంది. అతనితో సావాసం 5 ఏళ్ళు చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అతను పూర్తిగా ఏ విషయం తొందరపడి బయటపెట్టాడు. అతను సిట్టు పిలిచినప్పుడల్లా మాట్లాడే మాటల్లో ఒక్కొక్క లీక్ అవునా కాదా, ఎస్ఆర్ నో, బెనిఫిట్ ఆఫ్ డౌట్. కాకపోతే ఈసారి మాత్రం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి మంచి ట్రీట్మెంట్గా మంచి బిరుది చెల్లారు. తెలివైన క్రిమినల్. ఒక నిందితుడు ఒక కేసులో 3,000 కోట్లకి గవర్నమెంట్ సొమ్ము సినిమాల్లో పెట్టుబడి పెట్టి విల్లాలు కొని, ప్లాట్లు కొని అన్నీ చేసిన వ్యక్తి సిట్ అధికారులని డిమాండ్ చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు నన్ను ఇబ్బంది పెట్టేది, నన్ను ప్రశ్నించే ప్రశ్నలు నాకు ముందు పంపించండి అని ఒక 10th క్లాస్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్ ప్రశ్నాపత్రం పంపించండి, నేను ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వస్తానని ఎట్లా చెప్తాడో అంత వెటకారంగా ఉంది. ఒక IPS, ఒక IAS అయి ఉండే ఆయన. పేరులో కసిరెడ్డి ఉందని చెప్పి అంత కసిగా సంపాదిస్తే ఏం చేసుకుంటారా డబ్బు? 1,000 కోట్లు. ఉద్యోగపరంగా నీకున్న రావాల్సిన హక్కేంది? ప్రజల సొమ్ము నుంచి ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి తీసుకుంటున్నాడు. తీసుకుంటున్న ఉద్యోగస్తుడు తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ఆఫీసర్లే, IASలు, IPSలు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి ప్రజల సొమ్ము కాదు ఇది, మాకు వచ్చిన సొమ్మని 5 ఏళ్లలో అక్రమార్జన, విపరీతమైన భూదందాలు, విపరీతమైన మైనింగ్, లిక్కరు దొరికినట్టుగా స్కామ్ చేస్తున్నారు. ఇది మాత్రం సబబు కాదు. భవిష్యత్తులో ఇలా చేసే తర్వాత పరిస్థితులు ఇలా ఉంటాయని చెప్పేసి ఈ గవర్నమెంట్కి తెలుసు. అంటే మొత్తానికి ఈ లీకులతోటి జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఒక ఉచ్చు అయితే బిగిచ్చేసారంటారు విజయసాయి. కన్ఫామ్గా
ఎందుకంటే పూర్తిగా టోటల్గా బయోడేటా బయట పెట్టారనుకోండి, ఇతను మరుసటి రోజు ఉన్నాడు మెయిన్ హెడ్డింగ్లో విజయసాయి రెడ్డి కన్ను మూత అని ఉంటుంది. అంతే అంటారు. అంతే, అది కన్ఫామ్. ఎందుకంటే ఒక కేసులో 6 చనిపోవడం అంటే మాటలు కాదుగా. ఏ కేసులో ఇలా జరిగిందా? 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్న వ్యక్తి బయటికి వచ్చి ఈ విధమైన ప్రవర్తన చేస్తుంటే హైకోర్టులు ఏం చేస్తున్నాయి, జిల్లా కోర్టులు ఏం చేస్తున్నాయి, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ప్రతిరోజు ప్రాసిక్యూషన్ విధానం స్టార్ట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక్క కేసులో ముద్దాయి బెయిల్ మీద బయటకు వచ్చి కోర్టు షరతుల్ని ఉల్లంఘిస్తే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేసే అధికారం పోలీసులకు ఉంది కదా. మరి తన పోలీసులు గుడ్డలు కూడా చేస్తా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడే. పోనీ ఇతను ఏమైనా అధికారంలో ఉన్న వ్యక్తే కాదు. 151 సీట్లకి 11 సీట్ల స్థానానికి దిగజారిన వ్యక్తి. అతని తప్పులే కావచ్చు, అతని ఒప్పులే కావచ్చు, ఏదైనా అతను సమీక్ష చేసుకొని ప్రజల్లో వచ్చి నేను ఏం చేశాను చెప్పి నన్ను అంతగా తగ్గించారు. ప్రజల్లోకి రా, మాట్లాడు. నువ్వు ప్రజల్ని ఎప్పుడు వచ్చినా కానీ ఏ రోజైనా పోలీసుల మీద దౌర్జన్యం, కార్యకర్తల మీద దౌర్జన్యం, పోలీసు రక్షణ లేదు అంటావు. పోలీసు రక్షణ లేకపోతే ఒక వ్యక్తిని పరామర్శనకు 1100 మంది పోలీసులు ఇస్తారా? ఈ గవర్నమెంట్ మీకు ఏం తక్కువ చేసింది? ఏం తక్కువ చేసిందంటే ఈ రోజు కూడా మీ తాడేపల్లి ప్యాలెస్లో మీకున్న అధికారం హంగులు మీకు అంత అందవు. ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండాల్సిన వ్యక్తి నువ్వు అక్కడ అనుభవిస్తున్న మొత్తం ఏంటంటే ఈ ప్రజల సొమ్ము. అది నీకు తెలుసు. దాన్ని గుర్తుపెట్టుకొని తన ప్రవర్తన మార్చుకొని ప్రజల్లోకి వచ్చి నేను చేసిన తప్పేంటి, నాకెందుకు 11 సీట్లు ఇచ్చానని నువ్వు వచ్చి ప్రశ్నించు. ప్రజలే నీకు చెప్తారు జవాబు. మాలాంటి వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఏముంది? మేము పేపర్ చదివి జరిగేదే చెప్తాం. మేము ప్రతిరోజు పేపర్ చదువుకొని దానిలో అనాలిసిస్ చేసుకుంటాం. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తాం? చదువుకున్న ఏదో చెబుతాం.